హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. ప్రతిరోజు 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువు లేక చావు కేక అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు మనకు ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 6 నెలల్లో 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య, ఉద్యోగాల భర్తీ లేక బలవర్మణాలు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, ఖాళీలు ప్రకటించాలని సీఎం ఆదేశం, 8 నెలలైనా ఇంకా తేల్చని యంత్రాంగం, బతుకులేక బలిపీఠం ఎక్కుతున్న యువత అంటూ మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గత 6 నెలల్లో తెలంగాణలో 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడైతే న్యూస్ ఇచ్చారు. సో వారి యొక్క వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళు ఉండేటువంటి ప్లేస్తో వివరాలు కూడా ఇక్కడ 14 మంది యొక్క నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే దేశంలో అయితే 24% పెరిగినటువంటి నిరుద్యోగ ఆత్మహత్యలు, 2016 నుంచి 19 మధ్య 10,294 మంది సూసైడ్, పార్లమెంటుకు సమర్పించినటువంటి నివేదికలో ఎన్సీఆర్టీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూసిన నిరుద్యోగులు ఆశలు తీరక బలవర్మణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 2 నాటికి రాష్ట్రంలో 14 మంది ఉన్నత విద్యావంతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏండ్ల తరబడి చదివి పీజీలు, డాక్టరేట్లు పొంది సరస్వతిని జయించిన విద్యావంతులు ఉద్యోగ వేటలో పరాజయం పాలయ్యారు. అటు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాకపోవడంతో ఇటు ప్రైవేటుగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేక తను చాలిస్తున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. 8 నెలలు 4 ఎన్నికలు అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గత 8 నెలల నుంచి మనకు 4 సార్లు ఉప ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే వచ్చాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం తప్ప వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఖాళీలు తేల్చని ప్రభుత్వం అంటే ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇప్పుడు కూడా మనకు 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వీటిపైన ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఖాళీలు తేల్చని ప్రభుత్వం అంటూ చూడవచ్చు. సో ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నటువంటి క్లారిటీ లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా 45,000 ఆ తర్వాత 56,000 ఇప్పుడు 60,000 ఖాళీలు ఉన్నాయంటూ ప్రభుత్వ అధికారులు నివేదికలు ఇస్తున్నారు. సో ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి క్లారిటీ లేదంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా చూసినట్లయితే ఇక్కడ నిరుద్యోగుల యొక్క ఆవేదన కూడా చూడవచ్చు. నిరుద్యోగ బంధు ప్రకటించాలని చెప్పేసి ఒక నిరుద్యోగి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో హుజరాబాద్ ఉప ఎన్నికల నుంచి నిరుద్యోగ బంధు ప్రకటించాలి. ఈ పథకం కింద నిరుద్యోగులకు రూపాయలు 5 లక్షల చొప్పున ఇవ్వాలి. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబానికి 30 లక్షలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం చొప్పున ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రం 50,000 ఉద్యోగాల భర్తీ వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ ఒక నిరుద్యోగ కోరినట్టు చూడవచ్చు. ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మరొక ఉద్యోగ ఆవేదన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో మనం చూస్తున్నాం గత 4 నెలల నుంచి ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ప్రక్రియ అయితే చేపట్టలేదు. సో వీటి కోసం ఎదురు చూస్తూ చాలామంది నిరుద్యోగులు గత 6 నెలల్లో దాదాపు 14 మంది చనిపోయినట్లు ఇక్కడ మనకైతే ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టెట్ కోసం ఎదురు చూపులు అంటే ఇక్కడ చూడవచ్చు. నిరీక్షిస్తున్న 4 లక్షల మంది, రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించింది 2 సార్లు అంటూ చూడవచ్చు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు, ముందు టెట్ ఆ తర్వాతే భర్తీ, అభ్యర్థులు డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం అభ్యర్థులకు ఇంకొన్నాళ్ళు ఎదురు చూపులు తప్పేలా లేవు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించకపోవడమే దీనికి కారణం. మరోవైపు సుమారు 10,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా దాదాపుగా 4 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఈ విషయంపై ఉన్నత స్థాయిలో ఇటీవల కొంత చర్చ జరిగినప్పటికీ ఇంకా తుది నిర్ణయం అయితే రాలేదు. మరోవైపు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్నటువంటి సుమారు 5,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. పాఠశాల విద్యా విభాగంలో కూడా 5,000 ఉపాధ్యాయ పోస్టులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం కానుంది. రాష్ట్రంలో 2017లో చివరిసారిగా మనకు టెట్ నిర్వహించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదికి 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 2017 తర్వాత మళ్ళీ ఈ పరీక్షకు జోలికి పోలేదు. అదే సమయంలో కనుక చూసుకుంటే మనకు కేంద్రం సీటెట్ పరీక్షను క్రమం తప్పకుండా నిర్వహించడం విశేషం. 2011 నుంచి 2021 వరకు సీటెట్ అనేది 19 సార్లు నిర్వహించారు. కానీ స్టేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2015 నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి టెట్ నిర్వహించలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే పోస్టుల భర్తీకి ముందే ఈ టెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు మనం న్యూస్ అయితే చూడవచ్చు.
రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ పేపర్ 1 పాస్ అయినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే సుమారు 65,000 మంది ఉంటారు. పేపర్ 2 కనుక చూసుకుంటే 1.5 lakhs మెంబర్స్ ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. గతంలో ఆయా పరీక్షలు రాసినప్పటికీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. గత 4 ఏళ్ళుగా డీఈడ్ బీఈడ్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు మరొక 1 లక్ష మందికి పైన ఉంటారని చెప్పేసి అంచనా. అందువల్ల ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించకుండా వెళ్తే ఎలాంటి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినా వీరందరికీ అన్యాయం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టెట్కి సంబంధించి మొదట టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాతనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టెట్కి సంబంధించి. సో దాని తర్వాతనే అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఉపాధ్యాయ పోస్టులు కూడా రేషనలైజేషన్ తర్వాతనే మనకు ఈ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయొచ్చు అని చెప్పేసి కూడా దీనిలో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రేషనలైజేషన్కు మరింత సమయం అంటూ చూడవచ్చు. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ను చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రక్రియకు ముందుకైతే తీసుకుపోవడం లేదు. సో దీనివల్ల రాష్ట్రంలో సుమారు 1100కు పైగా స్కూళ్ళలో విద్యార్థులు అసలు చేరడం లేదు. అంటే ఈ స్కూళ్ళలో చేరినటువంటి స్కూళ్ళలో వాటిని రేషనలైజేషన్ చేసిన తర్వాతనే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన కాళ్ళ వివరాలు అయితే మనకు పర్ఫెక్ట్గా తెలిసేటువంటి విషయం ఉంటుంది. సో ఆ తర్వాతనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఈ లోపు టెట్ నోటిఫికేషన్ కనుక ఇస్తే అభ్యర్థులకు కొంత మేలు చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు న్యూస్ ఇచ్చారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు మళ్ళీ 10 ఏళ్ళు పొడిగింపు అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వ పరిశీలనలో ఉద్యోగ నియామకాల గరిష్ట వయో పరిమితి అంశం అంటూ చూడవచ్చు. 34 నుంచి 44 ఏళ్లకు మళ్ళీ పెంచే అవకాశం. నియామకాల ప్రకటనకు ముందే ఈ మేరకు ఉత్తర్వులు. 2015లో తాత్కాలికంగా 10 ఏళ్ళు పొడిగింపు. 2019 జూలైతో ముగిసినటువంటి ఈ పొడిగింపు అమలు. సో మళ్ళీ సర్కారు పొడిగించనుందని నిరుద్యోగులు ఆశలంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి అంశం అనేటువంటిది మరొక 10 ఏళ్ళు పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడ ఈరోజు అయితే మనకు న్యూస్ రావడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థులు గరిష్ట వయో పరిమితిని మళ్ళీ 10 ఏళ్లకు పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గరిష్ట వయో పరిమితి పొడిగింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వయసు మీరినటువంటి నిరుద్యోగులు అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఇటీవల మనం నిన్న కనుక చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసేటువంటి పోస్టులకు గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకైతే ఈ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతో జనరల్ ఇతర కేటగిరీ నిరుద్యోగుల సైతం అంచనాలు పెరిగిపోయాయంటే ఇక్కడ చూడవచ్చు. సో 100% ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది, ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు గత 7 ఏళ్ల నుంచి ప్రాపర్ నోటిఫికేషన్స్ అనేవి తెలంగాణలో లేనటువంటి నేపథ్యంలో ఈ వయో పరిమితి ఇస్తే చాలామంది నిరుద్యోగులకు మేలు ఎక్కువటువంటి అవకాశం అయితే ఉంటుంది. మనకు నిన్న ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారు కనుక జనరల్ కావచ్చు ఓబీసీ అభ్యర్థులకు కూడా ఈ 10 సంవత్సరాలు పొడిగింపించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 50,000 ఉద్యోగాల భర్తీ అనేటువంటి ముందు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇది కనుక పొడిగిస్తే చాలామంది నిరుద్యోగులకు మేలు చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇదేం రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో హడావిడిగా జేఎల్ పోస్టుల భర్తీ, దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కరోజే గడువు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో అవుట్సోర్సింగ్ బేసిస్పై లెక్చర్ల నియామకం కోసం టెంపరీస్ అధికారులు హడావిడిగా షెడ్యూల్ విడుదల చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 111 అప్గ్రేడెడ్ జూనియర్ కళాశాలలో 840 జేఎల్ పోస్టుల భర్తీకి చేసేందుకు జూలై 29న టెంపరీస్ సెక్రటరీ జిల్లా అధికారులకు, మైనార్టీ సంక్షేమ అధికారులకు, అదేవిధంగా ఆర్ఎల్పీలకు షెడ్యూల్ అయితే పంపడం జరిగింది. జిల్లాలో జేఎల్ పోస్టుల భర్తీ చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని చెప్పేసి ఈ నెల 2 లోపు ఈ మైనార్టీ వెల్ఫేర్ అధికారులకు దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి సూచించారు. దీనితో ఒక్క రోజులోనే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు హడావుడిగా దరఖాస్తులు అయితే తీసుకున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఆదివారం ప్రకటన ఇచ్చి సోమవారం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. దీంతో చాలామంది నిరుద్యోగులు నోటిఫికేషన్ సంగతి కూడా తెలియదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. కూడా సమయం లేకుండా ఈ నెల 16న రాత పరీక్ష నిర్వహిస్తామనడం పైన నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మనకు నోటిఫికేషన్ ఇచ్చినాక 2-3 డేస్ మాత్రమే టైం ఇచ్చి దానికి అప్లికేషన్ టైం ఇచ్చి తర్వాత 15 డేస్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం తెలంగాణలో అయితే చూస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. చాలా మందికి ఇంకా నోటిఫికేషన్ వివరాలు కూడా తెలిసి ఉండదు. సో దీనికి సంబంధించిన గడువు కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ చూసినట్లయితే గడువు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారు. మైనార్టీ జేఎల్ ఉద్యోగుల కోసం టెంపరీ సెక్రటరీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ దరఖాస్తులను తీసుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు సోమవారం వరకు తీసుకొని 3-4 తేదీల్లో స్క్రూటినీ చేస్తాం. వరుస సెలవులు రావడంతో దరఖాస్తుల గడువు పెంచాలని స్టేట్ అధికారులు కోరాం. మంగళవారం మీటింగ్లో దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే ఉందంట. సో ఈ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పొడవు పెంచేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది.
ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ ఉన్నాయి. దీనిలో చాలా రకాల ఫ్రీ క్లాసెస్ కూడా మీరు వినవచ్చు. ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే కింద ఇచ్చినటువంటి యాప్ లింక్ ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి యాప్లోకి లాగిన్ కాండి. సో సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేసి 15 మినిట్స్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. అక్కడ క్లిక్ చేసినప్పుడు రెఫరల్ కోడ్ అడుగుతుంది. SJTT అనేటువంటి మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఇంకా దీనిలో మీరు కనుక చూసినట్టయితే స్పెషల్ క్లాసెస్ కోసం మీరు తీసుకోవాలనుకుంటే దీనిలో ఆఫర్స్ కూడా ఉన్నాయి. 12 మంత్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇప్పుడు 3 మంత్స్ అనేది ఆఫర్ ఉంటుంది. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. స్పెషల్ మ్యారథాన్స్ ఉన్నాయి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి. అండ్ సాధారణ నేమ్ తోటి కూడా దీనిలో మ్యారథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. లక్ష్యం అనే నేమ్ తోటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మినీ కోర్సెస్ కూడా దీనిలో స్టార్ట్ చేశారు. సో చాలా మంచి కోర్సెస్ అయితే దీనిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీకెండ్లో న్యూ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు నల్గొండ జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మనకి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 119 ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 64 పోస్టులు, ట్యూటర్కి సంబంధించి 10 పోస్టులు. ఇంకా అవే కాకుండా అండ్ ఇక్కడ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్కి సంబంధించి 8 పోస్టులు, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి 37 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చివరి తేదీ ఆగస్టు 10వ తేదీ వరకు అయితే ఇచ్చారు. అండ్ ఇంకా దీనికి సంబంధించి రిమ్స్ ఆసుపత్రిలో సేమ్ మనకు ఈ వైద్య కళాశాలకు సంబంధించి రిమ్స్ ఆదిలాబాద్ నుంచి కూడా 132 పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ప్రొఫెసర్ 4 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 5 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 71 పోస్టులు, ట్యూటర్ 6 పోస్టులు, సీనియర్ రెసిడెంట్ వచ్చేసి 5 పోస్టులు. ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయి. సో వీటికి పోస్టును బట్టి MBBS సంబంధిత వాటిలో స్పెషలైజేషన్ మెడికల్ PG చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఇవైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 5న దీనికి సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు లభిస్తాయని చెప్పేసి మనకైతే పేపర్ ప్రకటించారు. ఇవన్నీ మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. వీటి కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మాస్టర్లు లేరు అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. దేశంలో 11 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు. దేశవ్యాప్తంగా సర్కారు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలు లక్షల్లో చేరుకున్నాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే కర్ణాటక, AP రాష్ట్రాల్లో ఎక్కువ ఖాళీలతో మొదటి 10 స్థానాల్లో ఉండటం గమనార్హం. తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. సగటున దేశంలో 18% కొలులు ఖాళీగా ఉన్నట్లు. ఇంకా ఏకంగా బీహార్లో కనుక చూసుకుంటే 40% పైగా ఈ ఉపాధ్యాయ ఖాళీ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి సంవత్సరం మనకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి కింద మనకు సమావేశాలకు సమయంలో కాళ్ళ వివరాలను అయితే కేంద్రానికి అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం కనుక చూసుకుంటే దేశంలో 11.09 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజాగా మనకు పార్లమెంట్లో వెల్లడించడం అనేటువంటి జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు. సో ఎస్పెషల్లీ మనం తెలంగాణలో కనుక చూసుకుంటే 20,024 పోస్టులు ఉన్నట్లు ఈ నివేదికలో వాళ్ళు అయితే ఇచ్చారు. అండ్ దేశవ్యాప్తంగా ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల కనుక చూసుకుంటే 8 లక్షల పైగా ఖాళీలు, మాధ్యమిక చూసుకుంటే 1,60,000 ఖాళీలు, సీనియర్ వాటిలో చూసుకుంటే 1,11,000 వరకు ఖాళీగా ఉన్నట్లు. మొత్తం దాదాపు ఇక్కడ ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి వివరాలు చూడవచ్చు. మంజూరైన పోస్టులు 63 లక్షలు ఉంటాయి. 51 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 11,09,000 మంది ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక నివేదిక అయితే ఇవ్వడం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే హైటెక్ హంగులతో బీసీ స్టడీ సర్కిల్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర వ్యాప్తంగా 12 స్టడీ సర్కిళ్లు, 119 స్టడీ సెంటర్లు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 1,302 మందికి ఉద్యోగాలు. సీఎం కేసీఆర్ కళ సాకారం, మంత్రి గంగుల అంటే ఇక్కడ చూడవచ్చు. సో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్లు, రీడింగ్ టేబుల్లు, కంప్యూటర్ ల్యాబ్లు, అదేవిధంగా లైబ్రరీలు, విశాలమైనటువంటి వసతి గదులు. 5 కోట్లకు పైగా నిధులతో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మనకు ఈ బీసీ స్టడీ సర్కిల్ అయితే ప్రభుత్వం అయితే నిర్మించబోతుంది. దానిలో భాగంగా మనకు కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభానికి అయితే సిద్ధమైనట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. 200 మంది విద్యార్థులు బస చేసేలా దీన్ని ప్రభుత్వం నిర్మించిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 15,000 మందికి అయితే శిక్షణ ఇచ్చారంట. 1,300 మందికి జాబ్ వచ్చినట్టు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 119 ఈ స్టడీ సెంటర్లు, 12 బీసీ స్టడీ సర్కిల్ను ప్రభుత్వం అయితే నిర్మించబోతున్నట్లు ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఈ నెలంతా ప్రవేశ పరీక్షలు అంటే ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. నేడు ఈసెట్ బిట్స్తో మొదలు రేపటి నుంచి ఎంసెట్ అంటే చూడవచ్చు. మనకి ఈ నెలలో దాదాపు పలు ప్రవేశ పరీక్షలు అయితే జరగనున్నాయి. సో వాటికి సంబంధించిన టేబుల్ ఇక్కడ చూడవచ్చు. రేపటి నుంచి మనకి ఎంసెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అవి 6వ తారీఖు వరకు అయితే జరుగుతాయి. 9, 10వ తేదీలో ఎంసెట్ అగ్రికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ విధంగా
పలు ఎంసెట్ పలు ప్రవేశ పరీక్షలు ఈ నెలలో కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.